అందరికీ మర్నాతండి. ఈరోజు వాగ్దానాలు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. కీర్తనలు 22వ అధ్యాయం. నేను నీకు తోడైయున్నాను, భయపడకుము. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనము. దేవునిని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆమేన్. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అవునా. ఆమేన్. కీర్తనలు 37:5. ఆయన నీ హృదయము వాంఛలను తీర్చును. కీర్తన 37:4. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమేన్. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను. యెషయా 38:5. నా ఇష్టము కాదు, నీ చిత్తమే. లూకా 22:43. ఆమేన్. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. ఆమేన్. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అవునా. ఆమేన్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఆమేన్. 1 పేతురు 3:12. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. యోహాను శుభవార్త 3:21. దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ 6:17. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. కీర్తనలు 25:18. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునుగాక. అవునా. ఆమేన్. యెహోషువ 1:19. యెహోషువ 1:9. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. సామెతలు 10:19. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 29వ అధ్యాయం 13వ వచనం.